హలో, వెల్కమ్ టు శ్రీ పన్నా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో అగైన్ కంప్లీట్గా టోటల్గా బ్లాక్ బీడ్స్ మీతో కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను. అంటే ఈ పాస్ట్ 2-3 డేస్లో ఏవైతే కొత్త డిజైన్స్ మేక్ చేసామో అవన్నీ కూడా హ్యాండ్మేడ్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 షేర్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీక్ మనం పెట్టుకున్న బ్లాక్ బీడ్స్ వీడియోకి అయితే చాలా 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 మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈవెన్ నేను ఊహించిన దానికంటే కొన్ని టైమ్స్ ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఇంకొకటి ఏంటంటే పర్టికులర్గా విజయవాడ, గుంటూరు నియర్ బై ఏరియాస్ కొంచెం అంటే వర్షంతో డిస్టర్బ్ అయిన ఏరియాస్కి ఏమైందంటే పార్సల్స్ అక్కడి వరకు వెళ్ళాక మళ్ళీ బ్యాక్ వచ్చేసాయి. ఒక 1-2 days ఆగి పంపించామని చెప్పేస్తే అవన్నీ మళ్ళీ హోల్డ్ చేసాము. సో ఆ చుట్టుపక్కల ఒక 5 to 6 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయో వర్షానికి వాళ్ళకి పార్సల్స్ ఇన్ టైంలో రీచ్ కాలేకపోయాయి. అంటే మేము పంపించినా కూడా డిటిడిసి వాళ్ళు మళ్ళీ మాకు బ్యాక్ పంపించారు, 2 days ఆగి పంపించండి అని. సో అవి మా దగ్గరే ఉండిపోయాయి. అలా లాస్ట్ వీక్ బ్లాక్ బీడ్స్ కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఒకవేళ ఇవాళ ఆ జోన్ అంతా కూడా క్లియర్ టు డిస్పాచ్ అయితే కనుక, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంది అని డిటిడిసి వాళ్ళకి మాకు కన్ఫర్మ్ చేసేస్తే కనుక ఈరోజు మొత్తం కంప్లీట్గా షిప్మెంట్స్ వెళ్ళిపోతాయి. లేదు ఇంకా కొన్ని ఏరియాస్లో ప్రాబ్లమాటిక్ అవుతుంది అంటే కనుక రేపు వెళ్ళిపోతుంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ కొంచెం డిలే అయిపోయినాయి అనమాట. సో ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ పీస్ వచ్చేసరికి ఏంటంటే దిస్ ఈజ్ మొత్తం గుండ్లతో చేసేసాము. అండ్ ఇవన్నీ పలకసర్లు, కోరల్స్, బ్లాక్స్ అండ్ చిన్నగా ఇలా ఆకులు ఇచ్చేసామన్నమాట. సింపుల్గా క్యాజువల్గా వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది కంప్లీట్గా గోల్డ్ లుక్ ఉంటుంది. అసలు రియల్లీ మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అయితే అద్భుతం. బ్లాక్ బీడ్స్లో అయితే నన్ను ఎంత బాగా మోటివేట్ చేస్తుందంటే ఆల్మోస్ట్ నేను స్టే ట్యూన్ అయిపోతున్నాను. ఎవ్రీ వీక్ ఒక బ్లాక్ బీడ్స్ కొత్త వీడియో పెట్టాలి అన్నంత. ఏం చెప్పాలి మీకు అంటే థ్యాంక్స్ అయితే ఖచ్చితంగా చెప్పగలను. మీరు నన్ను ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే కొత్త కొత్త డిజైన్స్ చేసుకునేంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అదే, మీరు రెస్పాండ్ అవుతేనే, మీరు లైక్స్ షేర్స్ చేస్తేనే ఆర్డర్స్ పక్కన పెట్టిద్దాం, కాసేపు ఎన్ని వస్తాయి ఏంటి అని ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించలేం కదా. సో మీరు ఇచ్చే లైక్స్, మీ షేర్స్ని బేస్ చేసుకొని ఎవ్రీ వీక్ కొత్త కొత్త డిజైన్స్ ఇన్ ద బ్లాక్ బీడ్స్ నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇన్నోవేటివ్గా చాలా డిజైన్స్ చేయాలి అనిపిస్తుంది. ఓకే, సో అలాంటి కలెక్షన్లోనే ఇవాళ కలెక్షన్ అయితే కంప్లీట్గా మేక్ చేసేసాము. అండ్ దానికంటే ముందు దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఇది కూడా నల్ల పూసలు విత్ మధ్య మధ్యలో అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి. సింపుల్గా ఉంటుంది మాల. ఇది సేల్కి కూడా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. డెఫినెట్గా యూ మే బి ద విన్నర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్. ఓకే, కట్టుతీగతో చేస్తాం మాల అంతా కూడా. సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 17.5-18 inches మధ్యలో ఇచ్చాము లెంత్. బాగుంటుంది. సింగిల్గా ఇలాగే వేయండి, ఎలాంటి శారీస్ మీదకైనా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగో ఇలా వచ్చేస్తుంది లుక్ అంతా కూడా. ఓకే, బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ ఇస్తాను. ఇప్పుడు వేయలేదు కానీ నేను కంపల్సరీగా వేసే పంపిస్తాను. ఒక 3 to 4 rings ఇచ్చేస్తాను. ఇది లాంగ్ లెంత్లో అంతగా లుక్ ఉండదు, ఈ లెంత్లో అయితేనే బాగుంటుంది. అందరము ట్రై చేసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా సరే. 890 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దెన్ ఐల్ షో యూ ద అనదర్ మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్. వావ్, దిస్ ఈజ్ విత్ కుందన్. కుందని కానీ లీఫ్ లాగా వచ్చేస్తుంది కంప్లీట్గా. యూ కెన్ సీ హియర్ బ్లాక్ ఆనెక్స్ బీడ్స్ వేసాము. మధ్యలో అంతా కూడా కర్బూజా బాల్స్ వేసాము. నక్షి వర్క్లో కర్బూజా బాల్స్ అండ్ కుందన్ పీసెస్. వాటంతకు కూడా మళ్ళీ ఇలాగా నక్షి బాల్స్తో అలైన్మెంట్ ఇచ్చేసామన్నమాట. సింగిల్గా సింపుల్గా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది, నీట్గా రాయల్గా అనిపించేస్తుంది అనమాట. సో ఇవన్నీ కుందన్ కాకుండా ఉంటే కనుక మనకి ప్రైస్ తక్కువ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా కుందన్లో పీసెస్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్, లిటిల్ బిట్, నాట్ హై. అంటే మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే మీకు కూడా వర్క్ ప్రొసీజర్ అనేది అర్థమవుతుంది. ప్రైస్ ఎవ్రీథింగ్ యూ షుడ్ నో కదా. సో ఇది కూడా నేను 17.5 inches లెంత్లో ఇచ్చేసాను. బ్యాక్ కంపల్సరీగా ఇంత ఎక్స్టెన్షన్ చైన్ ఇస్తాను, ఇచ్చే పంపిస్తాను. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఓకే,
అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1090. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దేనికదే యూనిక్గా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అసలు మనని చూసి నేర్చుకోవాలండి. ఎవరైనా గోల్డ్లో కావాలనుకుంటే కనుక మనకు డిజైన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. గోల్డ్లో ఏమైనా కొత్త డిజైన్స్ కావాలి అనుకుంటే మనని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో చేయాల్సిందే. గోల్డ్ కావాలి అనుకుంటే మనని చూసి వాళ్ళు గోల్డ్లో మేక్ చేసుకోవాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే బీడ్స్ ఆనెక్స్ ఇచ్చేసాము అండ్ సరోస్కి పర్ల్స్తో టచ్ చేసాము. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పెండెంట్. దిస్ ఈజ్ అ డైమండ్ రెప్లికా అనమాట. మీకు చూడడానికి నార్మల్గా కనిపిస్తుండొచ్చు, బట్ థిక్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంటుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా అండ్ బరువు కూడా గోల్డ్ మేక్ చేస్తే ఎలాగ ఉందో అలాగే ఉంది. అసలు రాను కూడా ఎవ్రీడే కలెక్షన్ ఎలా మారిపోతుందంటే యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అన్నంత స్మూత్నెస్ వస్తుంది 1 గ్రామ్లో. బహుశా ఇంకా రానున్న రోజుల్లో ఇన్ ఫ్యూచర్లోనైతే వెరీ 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 లెస్గా వాడతామేమో గోల్డ్ అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం మాట్లాడుకోవట్లేదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దట్స్ ఎవర్ గ్రీన్. ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడలేదు. ఓన్లీ మనని మనం అందంగా డిజైన్ చేయడం కోసం దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అలా మాట్లాడినప్పుడు మాత్రం దట్స్ ఆల్ ద టైమ్ 1 గ్రామ్ గోల్డ్ అనేది హై రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, ఇద్దరం కలిసి చూస్తున్నాము. ఏంటంటే ఎవ్రీడే కలెక్షన్ అనేది ఎంత యూనిక్గా ఉంటుంది. ది బెస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయి కదా. ఇది కూడా అదే కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. ఇది ఎలా వచ్చేసిందంటే మామూలుగా కరెక్ట్గా మీరు అర్థం చేసుకోగలరు అని చెప్పాలి అంటే దీన్ని పచ్చి వర్క్ అంటారు. రియల్ గోల్డ్లో అయితే దీన్ని పచ్చి వర్క్ అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే పచ్చి వర్క్ అనేది అన్కట్ స్టోన్స్లో వస్తుంది. ఇక్కడ అన్కట్ స్టోన్స్లో ఇవ్వలేదు. ఇది ఎలా వచ్చిందంటే క్వాలిటీ అనేది కొంత చూస్తే దగ్గరగా చూస్తే ఏడీ స్టోన్స్ అయినా కావచ్చు, లేదంటే మోజనైట్స్ అయినా కావచ్చు, అన్నంత బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఈ ఫిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్గా సమ్ పచ్చి వర్క్లో ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. అందుకనే నాకు ఇది విపరీతంగా నచ్చింది. అఫ్కోర్స్ చాలా బీడ్స్లో వేద్దాము అనుకున్నాను, బట్ దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. బట్ ఏదైనా బ్లాక్ తర్వాతనే అనిపించింది. సో వి మేక్ ఇట్ లైక్ దిస్. ఇవన్నీ కూడా ఆనెక్స్ అండ్ సరోస్కి పర్ల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా క్లాసీ లుక్లో ఉన్నాయి. నమ్మేస్తారు. డైమండ్స్లో ఇది కూడా ఒక డిజైన్. వాటితో పాటుగా వీటిని పెట్టేసుకుంటాము అంటే కనుక నమ్మేస్తారు. దీని అందమంతా ఇదిగో ఈ పెండెంట్ ఇయర్ రింగ్స్లోనే ఉంది. ఎవరికైనా ఈ పర్ల్ వద్దు, బ్లాక్లో ప్లెయిన్ వేసేమన్నా వేసిస్తాను. బట్ ఐ ఫీల్ సమ్ వాట్ డిఫరెంట్. ఇక్కడంతా వైట్ డామినేటింగ్గా ఉంది కాబట్టి పర్ల్ టచ్అప్ ఇచ్చేసాను. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. పుష్ బ్యాక్ వస్తుంది. and the price for this is 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. and the next is this one. దిస్ ఈజ్ అమ్మవారు పెండెంట్ వచ్చేస్తుంది. మధ్యలో వచ్చేసి రూబీ స్టోన్ వస్తుంది. కంప్లీట్గా అన్కట్ స్టోన్స్ వస్తాయి. అండ్ లైట్ గ్రీన్లో కాస్త పొడవుగా ఉండే బీడ్స్ ఇచ్చేసాను. అండ్ మధ్యలో నక్షి వర్క్ వాడాను, బాల్స్. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఇలా వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ అనేవి. ఓకే. దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. పెండెంట్ ఎంత హైలైట్గా ఉందో ఆ బీడ్స్ అలైన్మెంట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా కంప్లీట్గా ముమ్మలు వచ్చేసాయి అనమాట, ఫ్రమ్ హియర్ టు హియర్ వరకు. సో ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే నిండు కనిపించేస్తుంది ఫేస్. బోసిగా ఉండకుండా కంప్లీట్గా ముత్యాలు గ్రీన్స్ ఇచ్చేసారు. చెవి నిండుగా కవర్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా పెట్టేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అని కాకుండా ట్రై చేయండి, ఎంత బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ అ పెండెంట్. మీకు లెంత్ కూడా 18 సుమారుగా వచ్చేస్తుంది. 18-20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది, బాగుంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
Okay, the next, the most beautiful set, my all-time favorite, and for you also I think, yes, పలకసర్లు విత్ కుందన్ పెండెంట్. ఇట్ లుక్స్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్. ఇలా వచ్చేస్తుంది. ఇదిగో జడా వర్క్లో ఉన్న కుందన్ పెండెంట్ ఇది. కిందికి అన్నీ కూడా పలకసర్లు వేసాము. సింగిల్ లైన్ అలైన్మెంట్ ఇస్తూ వెనకాలకి 4 లైన్స్తో వేసాము. ఇట్స్ బ్యూటిఫుల్. సింగిల్గా ఉన్న సింహంలా ఉంటుంది అంటారు కదా సినిమా డైలాగ్లలో, అలా ఉంటాయి అన్నమాట వీటిలో. ఏ డిజైన్స్ చేసుకున్నా కూడా ఒకదానిని మించి ఒకటి, ఒకదానిని మించి ఒకటి చేస్తూనే ఉన్నాం, చూపిస్తూనే ఉన్నాం, మీరు తీసుకుంటూనే ఉన్నారు, వేసుకుంటూనే ఉన్నారు. బట్ ఒకటి ఏంటంటే, నేను హ్యాపీగా ప్రౌడ్గా నేనేం చెప్పగలను అంటే, అఫ్కోర్స్ యూ బిలాంగ్స్ టు విచ్ ప్లేస్ అయినా కావచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తాయి ఆర్డర్స్, షిప్మెంట్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. పేరు పలకడం కూడా కష్టమయ్యే ఊర్ల నుంచి కూడా వస్తాయి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తాయి. ఎక్కడికి వెళ్తాయి అనేది దానికి దెర్ ఈజ్ నో లిమిటేషన్. ఎందుకంటే వీడియో ఒకసారి పోస్ట్ చేసినప్పుడు ఏ ప్లేస్ వాళ్ళలా చూడొచ్చు, ఏ ప్లేస్ వాళ్ళైనా ఆర్డర్ పెట్టచ్చు. మేబీ దట్ ఈజ్ ఏ మెట్రోపాలిటన్ సిటీ అవ్వచ్చు, రూరల్ అవ్వచ్చు, అర్బన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎటువంటి చిన్న విలేజెస్కైనా త్రూ ద పోస్టల్ సర్వీస్ అయితే ఉంటుంది కదా. సో డెఫినెట్గా డిస్పాచ్ చేస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే అది కాదు, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఏ ప్రాంతం వారైనా సరే దాదాపుగా పలకసర్లలో ఏవైనా నల్ల పూసలు చూస్తే కనుక అవి మనయే అనుకోండి. ఒకసారి వాళ్ళని అడిగి చూడండి, ఇది పరిణయ వాళ్ళయా అని. దెన్ దే విల్ కన్ఫర్మ్. ఓకే, ఇది కూడా బాగుంటుంది. 20 inches లెంత్లో వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1450. ఇక్కడ పెండెంట్ మారితే ప్రైస్ మారుతుంది. ఈ కుందన్ పెండెంట్ని బేస్ చేసుకొని కూడా ప్రైసింగ్ అనేది ఉంటుంది. దయచేసి మర్చిపోవద్దు. ఒకటే దానికి ఫిక్సింగ్ అనేది ఉండదు. ఈ పెండెంట్ అలైన్మెంట్, ఈ పెండెంట్ లైక్ డయామీటర్ కావచ్చు, ఇందులో స్టోన్ ఫిట్టింగ్ కావచ్చు, దాన్ని బట్టి ప్రైసింగ్ అనేది కాస్త 100-200 అటు ఇటుగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి అని గుర్తించండి. ద నెక్స్ట్ ఈస్ దిస్ వన్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అన్కట్ స్టోన్లో ఉన్న బ్లాక్ పెండెంట్ ఇచ్చేసాము. ఇది వచ్చేసి ఈ పొడవు వచ్చేసి ఏంటంటే అనెక్స్, రియల్ అనెక్స్ బీడ్స్ ఫ్లాట్గా పొడవుగా ఉంటాయి. ఈ పార్ట్ వరకు యాజ్ ఇట్ ఈస్గా మీరు గోల్డ్లో వేయచ్చు. అండ్ దీనికి వచ్చేసి కట్టు తీగ అల్లకంతో అలైన్మెంట్ ఇచ్చేసాము. చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఏది కూడా రెగ్యులర్గా ఉండే బ్లాక్ బీడ్స్ చాలా తక్కువగా పెడతాను. కొంచెం డిఫరెంట్గా ఉన్నవే నాకు ఉత్సాహం అనిపిస్తుంది, మీకు ఉత్సాహం అనిపిస్తుంది కదా. చూసినా వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఆ కేటగిరీకి ఆఫ్ బ్లాక్ బీడ్స్ చూపించడానికి ట్రై చేస్తాను. 80% అలాంటివి పెడతాను. 20% అంటే మన టేస్ట్ తగ్గట్టుగా ఎదుటి వ్యక్తికి కూడా మనలాగే వేసుకోవాలని ఏం లేదు కదా. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళని కూడా ఉండనివ్వాలి కదా. సో మిగతావన్నీ ఒక 20% మన టేస్ట్ని వాళ్ళ మీద రుద్దడం కంటే కూడా అందరికీ నచ్చేలాగా కొన్ని కలెక్షన్స్ ఉంటాయి. ఓకే, అంటే ఓవరాల్గా పర్టికులర్గా టేస్ట్ ఉండి ఈ కేటగిరీ ఆఫ్ బ్లాక్ బీడ్స్ కావాలి అనేది ఏమో 70% అంటే ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. 20% ఏమో నార్మల్ కలెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎక్స్క్లూజివ్ అనిపించినవి వేరే వాళ్ళకి నార్మల్ అనిపించవచ్చు, మనకి నార్మల్ అనిపించినవి వేరే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ అనిపించవచ్చు. అంటే ప్రతి వ్యక్తి ఆలోచన కూడా మనకి నచ్చినట్టే ఉంటారు అని అనుకోవడం పొరపాటు కదా. అందుకని ఓకే, సింపుల్ లాజిక్. మనకు నచ్చినట్టు ఎదుటి వ్యక్తి కూడా ఉండాలి అనుకుంటే అది పాసిబుల్ కాదు. అది ఏ ఫ్యామిలీలో అయినా సరే, అది ఎక్కడైనా సరే. కాకపోతే మనం అనుకుంటూనే ఉంటాం మనకి నచ్చినట్టుగానే ఉండాలి ఎదుటి వ్యక్తి అని. బట్ దట్ ఈస్ ద నాట్ ట్రూ ఎగ్జిస్టెన్స్ వాట్ ఐ ఫీల్. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే బ్లాక్లో ఆనెక్స్ ఇచ్చేసాము. అగైన్ పలకసర్లు విత్ కుందన్ పీసెస్ ఇచ్చేసారు. మ్యాంగోస్, దిస్ ఈజ్ నాట్ కుందన్ కాదు, స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. బట్ చూడడానికి అయితే కుందన్ లాగా ఉంటుంది, కానీ కుందన్ కాదు. అన్కట్ స్టోన్ అండ్ గ్రీన్, రూబీ అండ్ గ్రీన్ ఇలా మిక్సింగ్లో ఇచ్చేసామన్నమాట. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ కాపీ. నమ్మొచ్చు, హ్యాపీగా నమ్మొచ్చు, అలాగే చెప్పుకోవచ్చు కూడా. ఇది చూడండి, కనిపెడతారేమో చూద్దాం ఈసారి. ఎంతమంది కనిపెడతారో చూద్దాం. ఇది 1 గ్రామ్ అని. లెంత్ వచ్చేసి 17.5, 18 inches మధ్యలో ఉంటుంది. ఇంత ప్రైస్ వచ్చేసి 690. ఓకే, ఇదొక అందమైన పీకాక్. ఎంత బాగుందో కదా. కంప్లీట్గా మొజనైట్ స్టోన్స్ వచ్చేసింది. హై క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్. చక్కగా నిల్చుండిపోయిందనమాట పీకాక్.
విత్ డాన్సింగ్ పికాక్. చాలా బాగుంటుంది. 18 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది లెంత్. అండ్ 2 అలైన్మెంట్ ఆఫ్ ద బ్లాక్ బీడ్స్ ఇచ్చేసాము. సూపర్. ఎలాంటి మోజనైట్ స్టోన్స్లో ఉన్న ఇయర్ రింగ్స్తో కూడా మనం పేరప్ చేయొచ్చు. వితౌట్ పర్టికులర్ ఇదని కాకుండా మొజనైట్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్ ఆర్ ఎల్స్ విక్టోరియన్ కేటగిరీ ఆఫ్ ఇయర్ రింగ్స్ దాంతో దేంతోనైనా మనం పేరప్ చేయొచ్చు. బాగుంటుంది. 550 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునేవాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చూస్తూనే ఉండండి, చూపిస్తూనే ఉంటాను. ఎన్ని అయినా సరే బ్లాక్ బీడ్స్లో అలా 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 చేసివ్వండి అంటే కత్తం ఇంకా అంతే, కంట్రోల్ తప్పుతుంది. సో ఇవి ఏంటంటే ఎలిఫెంట్ వచ్చేస్తుంది, మధ్యలో ఒక ఫ్లవర్ బకెట్ లాగా వచ్చేస్తుంది అనమాట, జస్ట్ లైక్ ఏ ఫ్లవర్ బంచ్. దాని పక్కన 2 పీకాక్స్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ పైన యాడ్ చేసింది ఏంటంటే రియల్ రూబీ యాడ్ చేసాము. అంటే ఈ వర్క్ బాగా ఎలివేట్ అవ్వాలి అన్నట్టుగా పైనంతా రియల్ రూబీ ఇచ్చేసి అలైన్మెంట్ చేసేసాము. చాలా చాలా ముద్దుగా ఉంది, చాలా క్యూట్గా ఉంది. ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ 17.5 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. మీరు డ్రెస్సెస్ మీదకి వేస్తారా, శారీ మీదకి వేస్తారా, మీ ఇష్టం, దేని మీదకైనా వేయండి. బట్ ఖచ్చితంగా అందంగా ఉంటుంది, నో డౌట్. ఇవంతా కూడా స్టోన్ వర్క్, మధ్యలో రూబీ వచ్చేస్తుంది, అన్కట్ స్టోన్స్. సూపర్గా ఉంటుంది. చెప్తున్నాను కదా, ఏ పీస్ కా పీసే యూనిక్గా ఉంటుంది. అబ్బా నల్లపూసల, ఇంత మంచి నల్లపూసలు కూడా ఉంటాయి, దట్టు విత్ దిస్ మినిమం బడ్జెట్ అనుకునేలాగా ఉంటాయి, నో డౌట్. 550 ఈజ్ అ ప్రైస్. ఇది వచ్చేసి ఏంటంటే బ్లాక్ బీడ్స్లోనే కానీ మనులు అంటాం వీటిని. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. షైనింగ్ మీకు తెలుస్తుందా? అండ్ మధ్యలో వచ్చేసి ఏంటంటే సరోస్కి పర్ల్, సింగిల్ లైన్ అలైన్మెంట్ వస్తుంది, బాగుంటుంది. ఇవి బీడ్స్ అనేవి షైన్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే చూడగానే అర్థమైపోతుంది ఇవి బీడ్స్లో, రియల్ బీడ్స్లో అల్లిన మాల అని. పర్టికులర్గా మళ్ళీ ఇంకా చెప్పక్కర్లేదు, మీరు లైవ్గా చూస్తే కనుక వెంటనే అర్థమైపోతుంది. $700 ఈజ్ ఎ ప్రైస్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇలా వచ్చేస్తుంది. కిందంతా కూడా గ్రేడియేషన్లో సరోస్కి పర్ల్ వస్తుంది. అండ్ అంతా కూడా కట్టు తీగతో మేక్ చేసిన మాల. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ డిజైన్. ఈ ప్యాటర్న్లో ఏంటంటే పర్టికులర్గా ఈ ప్యాటర్న్లో ఒక పెండెంట్లో కాకుండా 2-3 రకాల పెండెంట్స్లో చేసాం. సో దయచేసి పర్టికులర్గా ఈ డిజైన్ కావాలి అనుకున్నప్పుడు పెండెంట్ కొంచెం క్లియర్గా కనిపించేలాగా డిజైన్ ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ తీస్తే మీకు నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇదే ప్యాటర్న్లో నాకు తెలిసి ఒక 3 డిజైన్స్లో చేసాం. ఓకే, మీరు పర్టికులర్గా ఏది సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి అనేది ఏంటంటే నాకు పెండెంట్ డీటెయిల్గా కనిపించినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. అండ్ ఇదంతా కూడా నక్షి బాల్స్లో వర్క్ వచ్చేస్తుంది. మీకు లెంత్ వచ్చేసి 24 ఇంచెస్లో వచ్చేస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ ఆల్ ద పీపుల్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and like the video and share the video. Thank you so much.